ఇతనే మన భీమ్. ఇతన్ని ఊరి ప్రజలు ప్రేమగా గజని అని పిలుచుకుంటారు. ఈ మహానుభావుడు పేరు వినగానే మీకు కొంచెమైనా అర్థమయ్యి ఉంటుంది. ఇతను కూడా గజని సినిమాలో సూర్యలాగా ప్రతి 5 నిమిషాలకొకసారి తల పట్టుకొని నేను ఎక్కడ ఉన్నాను అని అడుగుతాడేమో అని. నిజమే, కానీ మన గజని కొంచెం వేరన్నమాట. వీడి తల మీద ఎప్పుడైతే ఎండ తగులుతుందో అప్పుడు అన్నీ టక్కుమని మర్చిపోతూ ఉంటాడు. అందుకే తన తల మీద ఎప్పుడూ క్యాప్ వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళాలి మేడం మీరు? పాడుపడిన పురం, నల్లటి సందు, శ్మశానం ఘాట్ వెనక్కి వెళ్ళాలి. ఏ తీసుకెళ్తావా? ఇది పెద్ద దెయ్యం అనుకుంటా. సరే మేడం, కూర్చోండి. ఇదేం కార్రా? బెంజ్ రోవరా? మా సేటు గారు గ్యారేజ్ లో ల్యాండ్ రోవర్ కి ఇంకా మెర్సిడీస్ బెంజ్ కి పెళ్లి చేశారు మేడం. వాళ్ళకు పుట్టిన బేబీయే ఈ బెంజ్ రోవర్. ఆ లేడీ భీమ్ని చెంప మీద లాగి పెట్టి ఒక్కటి కొడుతుంది. నాతోటే జోకులు వేస్తున్నావా? హా? పద మూసుకొని వెదవా. మీరు ఒక 2 నిమిషాలు ఆగండి మేడం, 5 నిమిషాల్లో మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అని అంటూ భీమ్ తన కార్ని స్టార్ట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ కారేమో స్టార్ట్ అవ్వదు. 2 నిమిషాలు మేడం, స్టార్ట్ అయిపోతుంది. రేయ్, నీ మొహానికి ఏసీ టాక్సీ. తప్పడి మొహమోడా, బయటకి దిగి చూడు ఏమైందో. ఒరే భీమ్గా, ఈ ఐడియా నీ తెలివైన బుర్రకి తట్టలేదేంటబ్బా అని అంటూ భీమ్ కార్లో నుంచి బయటికి వస్తాడు. చాలా ఎండగా ఉండడంతో చెమటకి తన క్యాప్ తీస్తాడు. అంతే, ఎండవాడి నెత్తి మీద పడుతుంది. దెబ్బకి ఉదయం నుంచి జరిగినవి అన్నీ టపీమని మర్చిపోతాడు. నేనిక్కడేం చేస్తున్నాను? ఈ బండదెవరో నా కారులో కూర్చుంది దజ్జాగా. ఓ అమ్మో, ఎవరు నువ్వు? నా కారు ఎక్కా? దిగు దిగు. ఆ లేడీ బయటికి వచ్చి భీమ్ని చితక బాదుతుంది. సేటన్నా, సేటన్నా, ఈ వదిన గారు చూడు, నన్ను చితక బాదుతుంది. నేను పోతున్నా ఇక్కడి నుంచే. మీరే మాట్లాడండి వదిన గారితో అని అంటూ భీమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వదినా అంటే నేను నీ పెళ్ళాన్నా, కోతి మొహమోడా? అని అంటూ ఆ లేడీ చంపక్ని పరిగెత్తించి కొడుతుంది. రే గజనీగా, నన్ను ఇరికించిపోయావు కదరా మతి మరుపు మాలోకంగా. అరే, నిన్న ఏం జరిగిందో నీకేమైనా గుర్తుందారా గజని? లేదు సేట్ భయ్యా, నాకేం గుర్తులేదే. అమ్మయ్యా, వీడికి గుర్తుండుంటే నా పరువు పోయేది. కానీ సేట్ భయ్యా, నిన్న రాత్రి నాకు ఒక విచిత్రమైన కల వచ్చింది. కలలో నిన్న ఒక ఆవిడ పరిగెత్తించి కొడుతుందన్నా. ఏరా, నా గురించి అలాంటి కళలు ఎందుకు అంటున్నావురా? అలా ఏం లేదన్నో, నేనేం చేయలేదు. అదంతా పక్కన పెట్టు కానీ, నీకు ఈరోజు చాలా పెద్ద పని పడింది. నువ్వు ఈరోజు మన సర్పంచ్ గారిని మన కారులో ఉత్తర బిజ్లీ పోర్టుకి తీసుకొని వెళ్ళాలి. జాగ్రత్తగా వినురే, ఉత్తర బిజ్లీపూర్. నువ్వేం దిగులు పడకన్నా, నేనున్నాను కదా. అబచా, నువ్వున్నావనే రా నా భయం మాలోకంగా. జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఒకవేళ ఏదైనా గందరగోళం చేసావంటే మాత్రం మన సర్పంచ్ గారు మన ఇద్దరిని కుక్కలు చేసి మొక్కలు చేస్తారు.
పదండి సర్పంచ్ గారు, బయలుదేరదాం. ఊరి పొలిమేర సర్కిల్ దగ్గరున్న దుకాణంలో నాకు ఒక లాలీపాప్ తీసుకోరా. అలాగే సర్పంచ్ గారు. భీమ్ సర్పంచ్ కోసం లాలీపాప్ తేయడానికి వెళ్ళి వచ్చే సమయంలో తన క్యాప్ని తీస్తాడు. సర్పంచ్ ఏమో భీమ్ తెచ్చిన లాలీపాప్ని నోట్లో పెట్టుకొని పడుకుంటాడు కారులో. ఇప్పుడు నేను వెళ్ళాల్సిన దారి ఏం తెలియట్లేదు. ఈ గజనీగడు ఏం చేస్తున్నాడో ఏంటో. వచ్చే ఎపిసోడ్లో చూద్దాం మన గజని సర్పంచ్ గారిని ఉత్తర బిజిలీపూర్కి తీసుకుని వెళ్తాడో లేదో. ఒక్క నిమిషం, మన గుల్టీ బాబా ఏం చెప్పాడో తెలుసా? ఈ వీడియో చూసిన తర్వాత లైక్ కొట్టని వాళ్ళకి మోకాళ్ళలో హార్ట్ అటాక్ వస్తుందని. అమ్మో, నేను లైక్ కొట్టేస్తాను బాబోయ్.